పదే 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 ఎన్నికలకు ముందు జగన్ ప్రజల్లో బాగా తీసుకెళ్ళడం అది కొంతవరకు దెబ్బ అయిందా? ఇప్పటికీ ఆ ఎఫెక్ట్ ఏమైనా వైసీపీ మీద కనిపిస్తుందా? అది చాలా పెద్ద దెబ్బ అయింది. వాస్తవంగా ఓసీలు డిజోన్ చేసుకున్నారు. అవును, అందుకని ఓసీలు ఎక్కడున్నా సరే అందరూ వ్యతిరేకంగా వేశారు. అందుకని ఇప్పుడు అతను మాట మాట్లాడట్లేదు. జగన్ బుద్ధి వచ్చిందని చెప్పి వీళ్ళు కూడా అనుకుంటున్నారు. కాకపోతే దీని ఇంపాక్ట్ రాబోయేటటువంటి రోజుల్లో నెక్స్ట్ ఇక నినాదం తీసుకోడు నాకు తెలిసి. ఆ మాట మాట్లాడకపోవచ్చు, ప్రాధాన్యత పరంగా ఇస్తాడు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఏమి జనరల్ సెట్లు ఇవ్వలేదు ఇతను. బీసీల కంటే రిజర్వేషన్ ఉండదు కాబట్టి ఇచ్చాడు. అయితే నెక్స్ట్ ట్రిప్ అట్లా కాదు, మహిళా రిజర్వేషన్ ఉంటుంది. 33% రిజర్వేషన్ మహిళలది ఆల్రెడీ చెప్పారు కదా. నియోజకవర్గాలు పునర్విభజన ఉంటుంది, ఎక్కువ సీట్లు ఉంటాయి. ఎమ్మెల్యేలు దాదాపు 250 దాకా వస్తాయి, ఎంపీలు దాదాపుగా 40 దాకా వస్తాయి. కాబట్టి ఇంకా ఛాన్సెస్ తెప్పలు ఉంటాయి. దానికి తగ్గట్టు ఈవెన్ మండల్లో కూడా సీట్లు పెరుగుతాయి అనుగుణంగా. కాబట్టి చాలా లెక్క ఉంటుంది. అవన్నిటిని నిదానంగా చూసుకోవడం మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే తెలుగుదేశం పార్టీ కూడా ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు చేరికలు కూడా చేసుకుంటుంది అనేది. అంతే అంతే 350 సీట్ల దాకా పెరుగుతాయి ఎమ్మెల్యేల విషయంలో. ఒక రకంగా బీసీ నాయకుల విషయంలో తెలుగుదేశం పార్టీ ఏమన్నా అంటే రూట్ మార్చుకుంటుందా? కొలుసు పాదసారథిని బాగా టార్గెట్ చేశారు సొంత పార్టీ నాయకులే. అక్కడ జోగి రమేష్ తప్పు చూడాలా, లేదంటే పార్థసారథి అక్కడికి అటెండ్ అవడమే తప్పుగా భావించాలా? అసలు ఎందుకు ఆ రచ్చ, అనవసర రచ్చ అనుకోవాలా? అనవసరపు రచ్చ తప్పించేం లేదు. సోషల్ మీడియా అత్యుత్సాహం, పెత్తనం. అంటే ప్రభుత్వం ఎట్ట నడపాలి, వీళ్ళు పెత్తనం. చంద్రబాబు గారు ఎవరితో మాట్లాడాలి వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు. లోకేష్ ఎవరిని తీసేయాలి ఎవరిని పెట్టాలి వీళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు. పెత్తనం వెళ్దానుకున్నా లోకేష్ ఎందుకు దాని మీద వివరణ అడిగారు? అదే అడిగారో లేదో కూడా మనకు తెలుసా? వాళ్ళ పత్రికలే వాళ్ళే రాశారు. అది ఇప్పుడు వాళ్ళు